కేసీఆర్ అంటే రేవంత్కి భయం, ప్రజలు బీఆర్ఎస్ వైపు మల్లుతున్నారని మనకు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ జిల్లాకు చెడ్డ పేరు, హామీలు అమలు చేయకుండా కక్షాయింపు చర్యలు, రైతులకు న్యాయం చేస్తామంటే రాజీనామాకు సిద్ధమంటూ హరీష్ రావు చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ హరీష్ రావు చెప్పాలి, అసలు కేసీఆర్కి భయమా రేవంత్ రెడ్డికి భయమా? రేవంత్ రెడ్డి ఏమో బాజాప్తగా ప్రజల్లో రోజు తిరుగుతున్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏమో తోక ముడుచుకొని ఒక భయంతో రేవంత్ రెడ్డి అంటే భయంతో ఫామ్ హౌస్లో తాయి పంటా ఉన్నాడు. మరి నిజంగా భయం లేకపోతే మరి బయటికి వచ్చి అసెంబ్లీ సమావేశాలకు రమ్మని చెప్పండి, ప్రజా సమస్య విషయంలో బయటికి రమ్మని చెప్పండి. ఎందుకు రావడం లేదు కేసీఆర్? అంటే రేవంత్ రెడ్డి అంటే భయమా, లేకపోతే రేవంత్ రెడ్డి ఎదుర్కోలేనటువంటి దాంట్లో ఏమైనా ఉన్నాడా? హరీష్ రావు చెప్పాలి. మీరిద్దరు ఎందుకు వస్తూ ఉన్నారు? మీ పార్టీలో కీలకంగా సీఎం కూడా ఉన్నాడు, గత సీఎం కూడా ఉన్నాడు కదా, మరి ఎందుకు ఆయన పిలవట్లేదు? ఆయన ఎందుకు రావట్లేదు బయటికి? ఫామ్ హౌస్లో 11 నెలలుగా తాయి పంట ఉన్నాడు కదా, అంటే ప్రజా సమస్యలు ఆయనకు పట్టవా హరీష్ రావు? అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదా? అలాంటప్పుడు ఆయన నిజంగా ఫామ్ హౌస్లో పడుకున్నట్లయితే ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే ఎందుకున్నాడు, ప్రతిపక్ష నాయకుడు హోదాలు ఎందుకున్నాడు? రిజైన్ చేయమని చెప్పండి, చేస్తే ఎవడేమన్నాడు? అన్ని పదవులు తీసుకోవాలి, ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మునంతా కూడా దొబ్బి తిరాలి, పోయి ఫామ్ హౌస్లో పండాలి. ఇదే కదా, ఇంకేమైనా ఉందా ఆయన చేసేదేమన్నా? ఎందుకే అన్ని చాతకాని ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటావు హరీష్ రావు? నువ్వు నీ సంగతిని తెలియదా? నువ్వు బీఆర్ఎస్ పార్టీకి కైవసం చేసుకోవడానికి ఎంత పెద్ద ప్రయత్నం చేస్తున్నావు తెలియదా? అయ్యా బాంచర్ కేసీఆర్ అనుకుంటూ బతికేటోడు నువ్వు ఈరోజు కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ టేక్ ఓవర్ ఇద్దామని చెప్పేసి ఒక ప్లాన్లో ఒక కుట్రలో భాగంగా నువ్వు లేవు అనేది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు.